సో నేను ప్రీవియస్ ఎపిసోడ్లో అంబా అనే క్యారెక్టర్ గురించి మళ్ళీ చెప్పాను కదా. లెట్స్ టాక్ అబౌట్ అంబా ఇన్ దిస్ ఎపిసోడ్. సో భీష్ముడు స్వయంవరంలో గెలిచిన తర్వాత అంబిక అంబాలికని వెనుకని తీసుకొచ్చినప్పుడు అంబ తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పి మధ్యలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను సెల్వ అనే ఇంకొక రాజును ప్రేమించింది కాబట్టి. ఆ సెల్వ అనే రాజు కూడా ఈ స్వయంవరానికి వచ్చాడు, కానీ భీష్ముడి పైన గెలవలేక ఆ స్వయంవరం ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సో అంబా తిరిగి సెల్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు సెల్వ కూడా తనని రిజెక్ట్ చేస్తాడు. దాంతో అంబాకి ఏం చేయాలో అర్థం కాక తిరిగి హస్తినాపురంకి భీష్ముడి దగ్గరకు వస్తుంది. భీష్ముడి దగ్గరకు వచ్చి తను స్వయంవరంలో గెలిచింది భీష్ముడే కాబట్టి భీష్ముడే తనని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తుంది. కానీ మనకందరూ తెలుసు కదా భీష్ముడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు భీష్ముడు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి. సో దీనివల్ల భీష్ముడు పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. భీష్ముడు తనను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో అంబాకి చాలా కోపం వచ్చి అగ్నికి ఆహుతి అయిపోతుంది. కానీ తను చనిపోయే ముందు ఒక ప్రతిజ్ఞ తీసుకుంటుంది. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే తను మళ్ళీ జన్మెత్తి ఈసారి భీష్ముడి చావుకి తనే కారణమవుతానని ప్రతిజ్ఞ చేసి చనిపోతుంది. సో ఇప్పుడు అంబిక ఏమైందో తెలుసుకున్నాం. కానీ పెళ్ళైన తర్వాత అంబికలు ఏమయ్యారు? మనం ప్రీవియస్ ఎపిసోడ్లో విచిత్ర వీరుడు చనిపోయాడు పిల్లలు లేకుండా అని తెలుసుకున్నాం. అసలు విచిత్ర వీరుడు చనిపోతే నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఎలా పుట్టారు నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం.